నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ళ రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేట్ కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు సుధా పుత్తూరి అండి. ఈ శివం రోడ్లో ఉన్న మా బొటీక్ ఇంప్రెషన్స్ ఫర్ ష్యూర్లో ఉన్నాము. ఇక్కడ మనము వెడ్డింగ్ కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నాము. వెడ్డింగ్ కలెక్షన్లో ఇప్పుడు కొంచెం గోల్డ్ అండ్ టెంపుల్ కలెక్షన్లో సింపుల్ అండ్ హెవీ డిజైన్స్ చూద్దామండి. దానిలో ఫస్ట్ ఐ వాంట్ టు షో యూ దిస్ అండి. సీ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది ఏంటంటే మొత్తం క్లస్టర్ ఆఫ్ పర్ల్స్ తోటి అండి. దిస్ ఇస్ అగైన్ ఏ గోల్డ్ డిజైన్. సో దీనిలో ఏంటంటే ఇట్లా మీకు ఇన్ని గుత్తులుగా వేసేసి కింద లక్ష్మీదేవి పెండెంట్తో ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఉంటుంది. ఇదేంటంటే మీకు ఒక్కటే సెట్ వేసుకుంటే చాలండి, చాలా హెవీగా ఉంటుంది. సైడ్కి ఏమో ఇట్లా పుచ్చకెంపుల్లాగా వచ్చి మనకి పోటా రూబీస్ అంటాం కదా, ఆ స్టైల్లో స్టోన్స్ వస్తాయండి. ఇదేంటంటే మీడియం లెంత్ వస్తుంది. చాలా డిఫరెంట్ అండ్ ఎలిగెంట్. పర్ల్స్ ఇప్పుడు యాక్చువల్లీ రూలింగ్ అండి. పర్ల్స్ యూనివర్సల్ లైకింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా లేడీస్కి. సో పర్ల్స్లో ఎన్ని వెరైటీస్ చేసినా కూడా మాకు అడుగుతూనే ఉంటారు. బీడ్స్ అండ్ పర్ల్స్ ఆర్ మోర్ ఇన్ ఫ్యాషన్ నౌ. సో పర్ల్స్ చిన్న వాటితో అల్లుకొని ఇట్లా వేసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. కానీ దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ చిన్నవి వస్తాయండి. బట్ దీనికి హెవీ సెట్ కాబట్టి హెవీ ఇయర్ రింగ్స్ వేస్తే బాగుండదు. కాబట్టి చిన్నగా లక్ష్మీదేవి ప్రతిమతో ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇలా ఒక కాన్సెప్ట్ అండి. ఇదేంటంటే టెంపుల్ కలెక్షన్లో పార్ట్ లాగా ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇఫ్ పెళ్లి కూతురు వేసుకుంది లేకపోతే ఎవరైనా వేసుకున్నారు అంటే దీనికి ఎక్సలెంట్ వడ్డాణం మ్యాచింగ్ ఉందండి. చూడండి, ఈ వడ్డాణము ఎగ్జాక్ట్లీ దీనికి మ్యాచింగ్ ఉంటుంది. సో ఇది కూడా లక్ష్మీదేవి ప్రతిమలు వచ్చి మనకి అంత మువ్వలతో ఇట్లా నింపేసిన వడ్డాణం అండి. ఇది వేసుకొని ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా అందంగా ఉంటుంది. ఒక చిన్న సింపుల్ బార్డర్ ఉన్న పట్టు చీర కానీ ఏం కట్టుకున్నా కూడా ఇంకా ఏమీ వేయక్కర్లేదు. చోకరు లాంగ్ చైన్ కూడా అవసరం పడదు. సో ఇప్పుడు టెంపుల్ కలెక్షన్లో కొంచెం సింపుల్ డిజైన్స్కి వెళ్దామండి. సింపుల్ అంటే లైక్ ఊరికి ఏదైనా ఫంక్షన్కి లైక్ బర్త్డే పార్టీ కాకపోతే పెళ్లి కూతురు ఫంక్షన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి వేసుకోవడానికి అట్లా ఏంటంటే ఒకటే ఐటమ్గా వేసుకోవడానికి. ఇది చూడండి, లైక్ ఇదేంటంటే కుందన్ అండి, గ్రీన్ కుందన్లో మీకు కుందన్లో వైట్ ఉంటుంది ఎక్కువ. గ్రీన్ కుందన్లో మేము ఇట్లా సైడ్ బిళ్ళ ఒక చిన్న కృష్ణుడి విగ్రహం అంటే టెంపుల్ పెండెంట్ వేసి ఇట్లా సింపుల్గా చేసామండి. ఇది ఒక్క దండ వేసుకుంటే చాలు. మనకేంటంటే ఇలా వేసుకొని చిన్న యాంటిక్ బుట్టలు కానీ లేకపోతే గ్రీన్తో వచ్చిన కాంబినేషన్ టాప్స్ కానీ బుట్టలు కానీ ఏమైనా వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇది ఏజ్ వాళ్ళకైనా మేము డిజైన్ చేసేవన్నీ ఎలా ఉంటాయంటే అండి లైక్ ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా సరిపోయేట్టు ఉంటాయి అనమాట. దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ యంగ్స్టర్స్ ఆర్ ఓల్డ్ పీపుల్. సో ఏంటంటే ఒకళ్ళు కొన్నా కూడా వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే అందరు కలిసి వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, అలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది లక్ష్మీదేవి అండి. ఇది మనకి ప్యూర్ టెంపుల్ కలెక్షన్లో ఈ బాల్స్ అవి కూడా చాలా రియల్ లుక్. ఇది కూడా మళ్ళీ యాంటిక్ షేడ్ వచ్చింది మీకు. యాంటిక్ షేడ్ వల్ల ఏంటంటే చెప్పా కదండి మోర్ కంఫర్టబుల్ ఉంటారు చాలామంది. సో మరీ చెమ్కీగా ఉండదు, గోల్డ్ లాగా ఉండదు. అండ్ ఇట్ గివ్స్ న్యాచురల్ లుక్. యాంటిక్ అనేది ఎప్పుడు న్యాచురల్ లుక్ వస్తుంది మీకు, అంటే ఆర్టిఫిషియల్ లుక్ అసలు తెలియదు. సో దీంట్లో ఏంటంటే ఇది మీకు శంఖంలో ఉన్నట్టుగా ఇట్లా లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ లాంగ్ అండి, మేము పైకి పెట్టి చూపిస్తున్నాం. దీనికి ఇలా చిన్న బుట్టలు వస్తాయి మీకు. ఈ బుట్టలు రావడం వల్ల ఏంటంటే మీకు లక్ష్మీదేవి ప్రతిమతో పైన వస్తాయి. సో దీనికి ఏంటంటే ఇది మ్యాచింగ్. ఇవన్నీ ఏంటంటే సింగిల్ వేసుకోవచ్చు అండి, ఎవరికైనా కూడా బాగుంటాయి. టెంపుల్ కలెక్షన్లోనే ఇది అనంత పద్మనాభ స్వామి ప్రతిమలాగా వచ్చిందండి పెండెంట్. ఇది మన గోల్డ్లో దొరికే పెండెంటే, బట్ ఆర్టిఫిషియల్ 1 గ్రామ్లో చాలా పాపులర్ ఇది. దీనిలో ఇట్లా ఇది ఉంది. సో గ్రీన్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి మేము ఇట్లా గ్రీన్ బీడ్స్ పర్ల్స్ వేసి ఇట్లా హైలైట్ చేసాం. ఇలా ఏంటంటే ఇది లైక్ ఏ పట్టు చీరకి ఏది వేసుకున్నా కూడా బాగుంటుందండి. గ్రీన్ కలర్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ ఏ రిచ్ కాంబినేషన్. గ్రీన్ అండ్ పర్ల్ వచ్చేసరికి రిచ్నెస్ వస్తుంది. సో దానికి ఇట్లా ఇయర్ రింగ్స్ వస్తాయి, లేదా గ్రీన్ బుట్టలు వేసుకోవచ్చు. సో ఏంటంటే మనం టెంపుల్ కలెక్షన్లో పెండెంట్ ఓన్లీ గోల్డ్గా ఉన్నప్పుడు వీ యాడ్ కలర్స్ ఇన్ బీడ్స్. ఇది బాగా కలర్ఫుల్గా స్టోన్స్ స్టార్టెడ్ ఉన్నప్పుడు పైన సింపుల్గా సటిల్గా పర్ల్స్తో వెళ్ళిపోతాం. లైక్ ఇప్పుడు చూడండి, ఇదంతా స్టోన్ ఫినిషింగ్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఇక్కడ కూడా పైన రెడ్ గ్రీన్ వేయకుండా సింపుల్ పర్ల్స్ చిన్న పర్ల్స్ తల్లితే ఒక ఎలిగెన్స్ వస్తుంది, ప్లస్ అది మ్యాచ్ అవుతుంది, సింక్రనైజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు టెంపుల్లోనే చూడండి, ఇది మళ్ళీ ఇది కూడా రామ్ పరివారే, కాకపోతే ఇది చిన్న నెక్లెస్ చిన్న బిళ్ళలు తీసాం. ఈ రామ్ పరివార్ బిళ్ళలు మటుకు హైలైట్ చేసాం, పెద్దది వేసి ఇది చేయడం వల్ల ఇది ఏంటంటే నెక్లెస్ ఇది ఒక్కటి వేసుకున్నప్పుడు చాలా
ఎక్కువగానే ఉంటుందండి. సో అందుకని డజన్ నీడ్ లాంగ్ చైన్. ఇది ఒక్కటి వేసుకొని పెద్ద బుట్టలు కానీ లేకపోతే ఇలా చిన్న టాప్స్ పెట్టుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అవైలబుల్ ఇన్ టెంపుల్ కలెక్షన్ అండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే